జగదీప్ ధన్కర్ తన సొంత రాష్ట్రమైన రాజస్థాన్లోని జంఝను జిల్లా నుంచి జంఝను లోక్సభ స్థానం నుంచి జనతాదళ్ పార్టీ నుంచి 1989లో ఫస్ట్ టైం లోక్సభ కోసం ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. 89 నుంచి 90 వరకు వీపీ సింగ్ గవర్నమెంట్ ఉంది. వీపీ సింగ్ గవర్నమెంట్లో ఆయన క్యాబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సో ఫస్ట్ టైం లోక్సభ ఎంపీ, క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. కానీ వీపీ సింగ్ గవర్నమెంట్ 1 ఇయర్లోనే పడిపోయింది 90లో. పడిపోగానే ఇంకా ఆయన జనతాదళ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో 93లో విధానసభ ఎన్నికలు జరిగాయి రాజస్థాన్లో. కిషన్గఢ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. మళ్ళీ పార్టీ ఏం చేసింది, 98లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఓన్ బ్యాస్టన్ జంఝను నుంచి మళ్ళీ లోక్సభ ఎంపీగా నిలబెట్టింది. కానీ అప్పుడు ఆయన ఘోరంగా ఓడిపోయారు. సెకండ్ ప్లేస్ కాదు, థర్డ్ ప్లేస్ వచ్చింది ఆయనకి. దాంతో కొద్ది రోజులు కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేసి ఆ తర్వాత 2003లో బీజేపీలో చేరారు. 2003 నుంచి బీజేపీ కొన్ని పొజిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. 2016 వచ్చేసరికి ఆయనను ఏకంగా బీజేపీ లీగల్ సెల్కి చీఫ్ అని చేసింది, నాయకత్వ బాధ్యతలు అప్పగించింది లీగల్ సెల్కి. లీగల్లీ చాలా సౌండ్ కాబట్టి 2016 నుంచి 19 వరకు ఆయన అద్భుతంగా పనిచేశారు. 2019లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జగదీప్ ధన్కర్ను బెంగాల్కి గవర్నర్గా పంపించారు. ఆయన బెంగాల్కి గవర్నర్ అనడం కంటే బెంగాల్కి ప్రతిపక్ష నేత అనొచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీకి ఆయన ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అప్పుడు మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో కంటే కూడా గవర్నర్తో ఎక్కువ ఫైట్ చేయాల్సి వచ్చేది. లీగల్లీ సౌండ్ కదా, సో ప్రతిదీ లీగల్లీ ఫిక్స్ చేసేసేవారు. ఆ తర్వాత 2022లో 19లో బెంగాల్ గవర్నర్ అయ్యారు, 3 years పనిచేశారు. ఆ పనితీరును చూసిన తర్వాత 2022లో ఆయనను ఉపరాష్ట్రపతి పదవి వరించింది, రాజ్యసభ చైర్మన్ పదవి వరించింది. ఇప్పుడు ఏ కారణాల వల్ల రిజిగ్నేషన్ ఇచ్చారు అన్న దానికి సంబంధించి XYZ ఇవన్నీ వస్తున్నాయి కదా బయటికి, అది అలా ఉంచుదాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సత్పాల్ మాలిక్ మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే గవర్నర్లను నియమించేది కేంద్ర ప్రభుత్వమే. అటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన సత్పాల్ మాలిక్ ఇప్పుడు బీజేపీ మీదే ఎదురుదాడికి దిగుతున్నారు, ఊరికి ఆరోపణలు చేస్తున్నారు. యశ్వంత్ సిన్హా పార్టీ నుంచి బయటకు వచ్చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుఘ్న సిన్హా వీళ్ళందరి కోవలోకి ఇప్పుడు జగదీప్ ధన్కర్ కూడా చేరతారా అన్న ఒక క్వశ్చన్ తలెత్తుతోంది. ఆయన వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. సహజంగా ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన తర్వాత, రాష్ట్రపతి పదవి అలంకరించిన తర్వాత వేరే పొజిషన్స్ చేపట్టకూడదు, ఇంక శేష జీవితాన్ని గడిపేయాలి. అలా మళ్ళీ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావడము, ఆరోపణలు చేయడము, దట్ ఈజ్ నాట్ అసలు అలా ఉండదు. సో ఆయన ఇప్పుడు వైదొలిగిన తీరు, సో మరో శత్రుఘ్న సిన్హా, మరో సత్పాల్ మాలిక్ లాగా జగదీప్ ధన్కర్ని తయారు చేస్తుందా అన్నదే పాయింట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.